హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది ఒక కొత్త ట్రిప్ అయితే మొదలు పెట్టాం కదా. ఇప్పుడు ప్రస్తుతం నేను తిరుపతి నుంచి ఆటోలో అయితే బయలుదేరాను. ఆటో మన ఫ్రెండ్దే. ఫ్రెండ్ కూడా యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్. మొదటిసారి మేమిద్దరం కలిసి ఒక ట్రిప్కి అయితే బయలుదేరాము. కాణిపాకం వైపు అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, తిరుమల శ్రీవారి కొండలకు సంబంధించి 7 కొండల వ్యూ ఎలా ఉంటుందండి. తిరుమల బైపాస్ నుంచి నేను జర్నీ చేస్తున్నాను కాబట్టి అటువైపు వ్యూ పాయింట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కొండలు ఏరియా ఎలా ఉందనేది మనకి ఆర్చి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆర్చి వకుళమాత టెంపుల్కి సంబంధించిన ఆర్చి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపల కొండపైన వకుళమాత టెంపుల్ ఉంది. ఇది చాలా బాగుంటుంది. నేను ఇంకొకసారి లెంత్ వీడియో పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం తొలిగా ఇక్కడికి తిరుపతి వచ్చి వినాయకుడికి సంబంధించి కానీ ఆంజనేయ స్వామికి సంబంధించి కానీ వీడియో చేద్దామని ముందుకెళ్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ నుంచి రోడ్డు మీద నుంచి నేను గుడి చూపిస్తున్నాను జూమ్ చేసి. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. రీమోడల్ చేసిన తర్వాత నేను వీడియో చేయాలనుకుంటున్నాను, చేద్దాము. ఇట్లా బైపాస్ వెంట ముందుకు వస్తే ఇక్కడ కాణిపాకం రోడ్డు కలిసే జంక్షన్కి అయితే వస్తున్నాము. ప్రస్తుతం తిరుపతి బైపాస్ నుంచి కాణిపాకం రోడ్డు జంక్షన్, ఈ 2 సపరేట్ హైవేలు అనమాట. ఈ హైవేలకి ఇప్పుడు కొత్తగా ఇక్కడ రోడ్డు వెడల్పు చేసే పనులు విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు తిరుపతి బైపాస్ 4 లైన్ రోడ్డు మాత్రమే ఉంది. ఇప్పుడు దాన్ని 6 లైన్ రోడ్డుగా విస్తరణ పనులు చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ కాణిపాక రోడ్డు కలిసే చంద్రగిరి ఏరియాలో ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఆ బోర్డులో చూస్తే మనకి ఇంకా కాణిపాకం ఇక్కడ నుంచి 57 కిలోమీటర్ల దూరం అయితే ఉన్నట్టుగా బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ హైవే వచ్చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ్లైఓవర్ వర్క్ జరిగే దగ్గర నుంచి ఈ హైవే స్టార్ట్ అవుతుంది. ఈ హైవే నంబరు 140 హైవే నంబరు. ఇది హైవే నిర్మాణం జరిగి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఈ 7-8 సంవత్సరాల్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే 6 లైన్ల రోడ్డు అయితే మొదలుపెట్టి ఒకేసారి 6 లైన్ల రోడ్డు నిర్మాణం అయితే పూర్తి చేశారు. చాలా బాగుంటుంది రోడ్డు. వీళ్ళు టోల్గేట్ విధానం అవలంబిస్తుంటారు కాబట్టి ఈ రోడ్డుకు సంబంధించి మెయింటెనెన్స్ అంతా కూడా టోల్గేట్ వారే చూసుకుంటారు. ఈ రోడ్లో గాదంకి దగ్గర టోల్గేట్ అనేది వస్తుంది. ఈ గాదంకి ఏరియా కూడా, ఆ టోల్గేట్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. నేను వీడియో రూపంలో ఇదంతా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మనకి వ్యూ పాయింట్ కనిపించేదంతా కూడా చంద్రగిరి టౌన్ ఏరియా అంతా కనిపిస్తుంది. మనకి పక్కన కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఏరియాలోనే చంద్రగిరి కోట కూడా ఉంటుంది. ఈ చంద్రగిరి కోటకు సంబంధించి ఈ రోడ్డు పై నుంచి చాలా వరకు కోట కనిపిస్తుంది. ఆ కోట పైన కొండ మీద ఆ కోటని పరిపాలించిన రాజులు ఆ ప్రహరీ గోడ ఎలా నిర్మించారు అనేది కూడా కొండ పైన కూడా కోట ప్రహరీ గోడ అయితే కనిపిస్తుంది. దాదాపు కొండ అంచు మీద ఎక్కువగా కోట గోడ కనిపిస్తుంది. తర్వాత ఈ మన హైవే వైపు కూడా కొంత కోట భాగం కనిపిస్తుంది. పైన గమనిస్తే నేను కొంత జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. కనిపిస్తుంది, ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. చంద్రగిరి రాజులు పరిపాలించి ఇక్కడి నుంచి రాణిగారి కోట అంటారు. ఇది చాలా బాగుంది కోట. కొంత గ్రీనరీ కూడా బాగా, ఎండాకాలం టైం అయినా కూడా గ్రీనరీ అయితే తగ్గలేదు. బాగా రాళ్ళు ఉన్న ఏరియా తప్పితే మిగతా అంతా కూడా చాలా గ్రీనరీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. మన గ్యాస్ ఆటో, ఈ ఆటోకి గ్యాస్ ఫిల్ చేపిద్దామని చంద్రగిరి కోట ఎదురుగానే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది. అక్కడ గ్యాస్ ఫిల్లింగ్ చేయడానికి నేను కొంత వీడియో అయితే చూపించే ప్రయత్నం చేశాను. గ్యాస్ ఫిల్లింగ్ ప్లగ్ ఇలా సీటు కింద, డ్రైవర్ సీటు కింద ఇట్లా అమర్చుకొని గ్యాస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. పక్కన మీటర్ రీడింగ్ కూడా ఎలా ఉందనేది నేను చూపిస్తాను. ప్రస్తుతానికి గ్యాస్ రేట్ వచ్చేసి కిలో వచ్చేసి 84 రూపాయల 27 పైసలు అట్లా చిల్లర ఉంది. 84 రూపాయలు అనుకోవచ్చు. ఈ రీడింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం 100 మీద చూపిస్తుంది కదా, అది 200 మీదకి వచ్చినప్పుడు గ్యాస్ ఫుల్ అయినట్టుగా ట్యాంక్ సింబల్ అయితే వస్తుంది. దాని ప్రకారం మనం గ్యాస్ ఫుల్ అయిందని చెప్పి అక్కడ ఫిల్ చేసే పెట్రోల్ బంక్లోని కుర్రాళ్ళు చూసుకొని దాన్ని తీస్తుంటారు. మనకు రీడింగ్ అయితే కనిపిస్తుంది టోటల్ అనేది. కింద చూడవచ్చు ఎన్ని కిలోలు పట్టుకుంటున్నాం అనేది కూడా కింద రీడింగ్ అవుతుంది. క్వాంటిటీ అనేది మొత్తం టోటల్గా 362 రూపాయలకైతే మనం పట్టించుకున్నాము. ఇక జర్నీ పరంగా చెప్పుకుంటే చుట్టుపక్కల వ్యూస్ గురించి, కనిపించే ప్రదేశాల గురించి చెప్పుకుంటే ఈ రోడ్డు వెంట బారుకి కూడా నేషనల్ హైవే 140 6 లైన్ల రోడ్డు, పక్కన సర్వీస్ రోడ్డు కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఎట్లాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం లేదు. ఏదైనా డ్రైవింగ్ చేసే వ్యక్తి పొరపాటు చేసుకొని ఏదైనా ప్రమాదం జరిగితే తప్పితే రోడ్డు వల్ల ఎలాంటి ప్రమాదాలు అయితే జరగవు. రోడ్డు అంత నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్కడా కూడా గుంతలు లాంటివి లేకుండా చాలా నీట్గా మెయింటెనెన్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు టోల్గేట్ వారి ఆధ్వర్యంలో. ఈ పక్కన తోటల గురించి చూసుకుంటే
ఒకప్పుడు నేను 2009-10 నుంచి ఇటువైపు దాదాపు 15-16 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా ఇటువైపు అయితే వస్తున్నాను. ఆ టైంలో ఇంత పచ్చదనం అయితే కనిపించేది కాదు. ఎక్కువగా కొండల గుట్టలు ఎక్కువగా కనిపిస్తుండేది. ఎక్కడన్నా ఒక మామిడి తోట, మామిడి చెట్లు అట్లా, ఆ రోజుల్లో చిత్తూరు మామిడికాయలు అంటే కొంచెం పలచగా తోటలు కనిపిస్తుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నీటి వసతి కూడా చాలా బాగా, బోరు వసతి కావచ్చు, ఇంకా ఏదైనా నీటి వనరులు బాగా ఇక్కడ లభ్యమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్కన కనిపిస్తున్న ఈ హెరిటేజ్కి సంబంధించి హెరిటేజ్ ప్లాంట్ అయితే మన పాత బైపాస్లో అయితే మనకి హెరిటేజ్ ప్లాంట్ పక్క నుంచి వెళ్ళేవాళ్ళం. ఇది కొత్త బైపాస్, కొత్త రోడ్డు కాబట్టి ఇది హెరిటేజ్ వాళ్ళు ఈ కొత్త బైపాస్ పక్కన ఈ 6 లైన్ల రోడ్డు పక్కన కౌంటర్ సేల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగా ఉంది ఇట్లా ఏర్పాటు చేయడం అనేది. హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు ఎండాకాలం టైం అయినా కూడా, ఇప్పుడు మేము జర్నీ చేస్తుంది జూన్ 4వ తారీఖు, ఇది జర్నీ వీడియో మేము రికార్డ్ చేసింది. ఈ జూన్ 4వ తారీఖు అంటే బాగా సమ్మర్ టైమే కాబట్టి, అయినా కూడా ఎక్కడా కూడా పచ్చదనం అనేది మిస్ కాకుండా, కొద్ది రోజుల నుంచి వర్షపు జల్లులు పడతా ఉండటం వల్ల ఎక్కడ కూడా పచ్చదనం అనేది తగ్గకుండా అంత నీట్గా ఉంది. ఎక్కడ ఎండిపోయిన దాఖలాలు ఎక్కడ లేవు. ఒక రకంగా ఈ ఏరియాలో నాకు ట్రావెల్ చేస్తుంటే కోనసీమ వైపు పోతుంటే ఎట్లా ఉంటుందో, ఆ కోనసీమ అందాలలాగా నాకు ఈ కొండల గుట్టలు, కోనసీమ వైపు అయితే ఎక్కువగా పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ కొండల గుట్టలతో పాటు పచ్చదనం కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఈ వాతావరణం బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ హైవే ప్రకారం చూసుకుంటే, హైవే మెయింటెనెన్స్ వర్క్లో కూడా ఎక్కడ కూడా పెద్దగా గడ్డి మొలవకుండా, పిచ్చి చెట్లు మొలవకుండా చాలా శుభ్రంగా అయితే హైవేని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ హైవే మీద కొంతమంది వర్కర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు. రోడ్డు మెయింటెనెన్స్ సంబంధించి కొంత భారీ గేట్లు అవి పెట్టి పక్క నుంచి వర్క్ అయితే జరుగుతూ ఉంది. మెయింటెనెన్స్ వర్క్ చాలా నీట్గా చేస్తున్నారని చెప్పుకోవాలి. మనకు చుట్టుపక్కల కనిపించే లొకేషన్ పరంగా కూడా చాలా కొబ్బరి తోటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మామిడి తోటలతో పాటు మామిడి తోటలు కూడా బాగా కాపుకొచ్చి ఇప్పుడు కోతలు కోసే టైము. చుట్టుపక్కల కూడా పశుగ్రాసానికి సంబంధించి కూడా పుష్కలంగా పశుగ్రాసం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా చిత్తూరు ఆవులు అనేది బాగా ఫేమస్. రైతు వారీగా మేపుకునే వాళ్ళు 2 ఆవులు, 4 ఆవులు, 6 ఆవులు అట్లా మేపుకోగలిగిన స్థాయిని బట్టి, వాళ్ళు ఓపికను బట్టి మేపుకుంటూ ఉంటారు. ఈ చిత్తూరు ఆవులు అనేది పాలు బాగా ఇస్తాయి, మంచి వెన్న శాతం కూడా బాగుంటుంది, వాతావరణ వేడిని కూడా బాగా తట్టుకోగలుగుతాయి ఈ చిత్తూరు ఆవులు. ఇట్లా దారి వెంట ఎక్కడ చూసినా కూడా తోటలు, చెట్లు, మంచి పచ్చదనం అయితే నీట్గా కనిపిస్తూ ఉంది. నాకైతే జర్నీ చాలా బాగా నచ్చింది. ఈ టైంలో మనం ఇట్లా ఈ ట్రిప్కి వస్తున్నాము, వాతావరణం వేడిగా ఉంటుందేమో, గ్రీనరీ ఉందో లేదో అనుకుంటూ నేను బయలుదేరాను. కానీ అనుకున్న దానికంటే చాలా బెటర్గా ఉంది. వాతావరణం అయితే చాలా చల్లగా కూడా ఉంది. సాధారణంగా టెంపరేచర్ ఈ రోజుల్లో అయితే ఈ ఏరియాలో తిరుమల కాకుండా తిరుపతి చుట్టుపక్కల కూడా 40 డిగ్రీలు అయితే టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అంత టెంపరేచర్ అయితే లేదు, 35-36 డిగ్రీలు అయితే టెంపరేచర్ ఉంది. వాతావరణం కూడా చల్లటి గాలే వస్తుంది, వేడి గాలులు కూడా ఏమి లేవు. కాబట్టి ఈ రోజుల్లో ఇట్లా జర్నీ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ప్రశాంతంగా సెలవు రోజుల్లో వచ్చి ఇట్లా కాణిపాకం కావచ్చు, తిరుపతి, తిరుమల కావచ్చు, ఇట్లా చుట్టుపక్కల ప్రదేశాలు చూడదలుచుకుంటే హ్యాపీగా వచ్చేసి చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఏ వయసు వారైనా ఈ టైంలో జర్నీ చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉందని నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా నేను అలాగే చెప్తున్నాను. కాబట్టి చుట్టుపక్కల పరిసరాలను కూడా గమనించుకుంటూ, వాతావరణ పరిస్థితులను చూసుకుంటూ, ఇక్కడ కొంత రోడ్డు వర్క్, మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ హైవే మీద కొంత ఫ్లైఓవర్ వర్క్ పెండింగ్ ఉన్నట్టుంది. అందువల్ల పక్కన సర్వీస్ రోడ్లోంచి అయితే వెహికల్ ట్రాఫిక్ని మళ్లించారు. ఇది దాదాపు చానాళ్ళ నుంచి కూడా ఇక్కడ పెండింగ్ వర్క్ ఉన్నట్టుంది. దాదాపు నేను ఇటు వచ్చి సంవత్సరంన్నర దాదాపు అయిపోయింది. ఈ సంవత్సరంన్నర నుంచి కూడా ఈ రోడ్డు, ఈ ఫ్లైఓవర్ ఇక వదిలినట్టయితే ట్రాఫిక్ దాఖలాలు లేవు. పక్కన సర్వీస్ రోడ్లోంచి వెళ్లాల్సి వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా వచ్చేవి పోయేవి మొత్తం కూడా ఒకటే రోడ్లో వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అది కొద్ది దూరం మాత్రమే, ఒక ఫ్లైఓవర్ అంటే 1 కిలోమీటర్ దూరం సర్వీస్ రోడ్లోంచి వెళ్లాల్సి వచ్చింది అంతేను. మనకి ముందు బోర్డు కనిపిస్తుంది, ముందు గాదంకి టోల్ గేట్ అనేది రాబోతుందని మనకు ముందుగానే ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచే గాదంకి ముందు టోల్ ప్లాజా ఉందని బోర్డులు అయితే పెడుతుంటారు ప్రతి టోల్ ప్లాజా కాడ. ఈ టోల్ ప్లాజా ఎంటర్ అయ్యే కాడ రోడ్లు కూడా బాగా వెడల్పుగా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ట్రక్ పార్కింగ్ ఏరియాలు కూడా ఇట్లాంటి ఏరియాల్లోనే ఉంటాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసే లారీలు వాళ్ళు కావచ్చు, ఇంకా ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, ఈ ఏరియాలో రెస్ట్ తీసుకొని వారి కార్యక్రమాలను పూర్తి చేసుకొని
తిరిగి బయలుదేరి వెళ్ళటానికి బాగా అవకాశం ఉంటుంది. ఇట్లా బాగా రోడ్లు వెడల్పుగా ఉండటం వల్ల ట్రక్ పార్కింగ్ ఏరియాకు కూడా ఇబ్బంది లేకుండా ప్రమాదాలను నివారించే విధంగా ఉంటుంది. కాబట్టి దాదాపు ఈ టోల్గేట్కి ఇటువైపు అటువైపు దాదాపు కిలోమీటర్ దూరం మాత్రం ఈ ట్రక్ పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. ఇప్పుడు జస్ట్ మేము కాఫీ బ్రేక్ తీసుకున్నాము, టీ స్టాల్ వైపు అయితే వచ్చాము. ఈ గాదంకి టోల్ ప్లాజా చుట్టుపక్కల ఉన్న ఫుడ్ ప్లాజాలు అన్నీ కావచ్చు, టీ స్టాల్స్ రావచ్చు, టిఫిన్ సెక్షన్ అంతా చాలా వరకు నేను ఎన్నోసార్లు ఇటువైపు వచ్చాను కాబట్టి చాలాసార్లు నేను టేస్ట్ అయితే చేశాను. ఇక్కడ ఖచ్చితంగా వసతులన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వాష్రూమ్స్ కావచ్చు, రెస్ట్ తీసుకోవడానికి కావచ్చు, ఏదైనా వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి వసతులు ఉన్నాయి. కాబట్టి ఈ లైన్లో ఎక్కడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వసతులను ఉపయోగించుకొని మన జర్నీని కొనసాగించుకోవచ్చు అని చెప్తున్నాను. ఈ గాదంకి టోల్ ప్లాజా మెయింటెనెన్స్ కూడా చాలా సూపర్గా ఉంది. చూస్తే ఇటువైపు అంతా కూడా దాదాపు ఖాళీ ప్లేసే ఉంది, వెహికల్స్ ట్రక్కులు పెద్దగా లేవు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.